హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అమ్మాయిగా పుడితే నిజంగా అడుగడుగునా ఏడిపే అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. అలా అని చాలా అంటే చాలా బాధ్యతలు కూడా ఉంటాయి. ఎవరికి తగ్గ బాధ్యతలు వాళ్ళకు ఉన్నప్పటికీ ఆడపిల్ల పెళ్లి చేసి ఇంట్లో నుంచి బయటికి పంపించాలంటే ఆ తల్లిదండ్రులు పడే నరకయాతన అంతా ఇంత కాదు. అప్పటిదాకా అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డని ఒకరు తెలిసి తెలియని ఒక మనిషి చేతిలో పెట్టేసి అలా చేతులు దులిపేసుకోలేరు. అలాగని పూర్తిగా తనతో ఉండిపోలేరు. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని పెద్ద చేసి తనకు చేతనైనంత వరకు చదివించుకొని ఎంతో పద్ధతిగా ఒద్దికగా పెంచుకున్న తన బిడ్డని ఒక అయ్య చేతిలో పెట్టాలి అంటే ఎన్నో ముందు వెనక ఎంతగానో ఆలోచించేసి ఈ పెళ్ళి అనేది కుదుర్చుతారు పెద్దలు. వచ్చే తన ఇంటి అల్లుడు తన కొడుకుగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో ఆశపడతారు. అలాగే వచ్చేవాడు తన కొడుకైతే ఇంకా హ్యాపీ. కొడుకులా కాకుండా కొంచెం అటు ఇటుగా అయినా సరే వాళ్ళు చాలా బాధలు అనుభవించాల్సి వస్తుందన్నమాట. అలా కాకుండా ఇక్కడ లహరమ్మ జీవితం అయితే నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో హ్యాపీగా సాగిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఏదో చెప్పాలనుకున్నానండి, కానీ అమ్మాయి తరలిపోయేటప్పుడు ఏదో కొంచెం బాధ ఉంటుంది కదా, ఆ బాధలో అయితే నాకు ఏమీ కూడా గుర్తు రావట్లేదు, ఏమి చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. ఇక్కడైతే ఇంట్లో నుంచి తరలిపోయి కింద అయితే కొంచెం గ్రీనరీ ఉంది కదా, అక్కడ ఒక 2 ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి అయితే మండపానికి అయితే వెళ్ళిపోవాలి. ఇలా వెళ్తూ ఉంటే నా పెళ్లి టైంలో నేను ఇలా వెళ్ళిన సీన్ అయితే నాకు గుర్తొచ్చేస్తుందండి. ఆ రోజైతే నిజంగా అంత ఏడుపుగా అనిపించింది. ఫస్ట్ పెద్దమ్మాయిని అవ్వడము, ఎంత ఇంట్లో వాళ్ళకి ఇచ్చినా సరే ఎందుకో అమ్మ వాళ్ళు ఏడుస్తూ ఉంటే నాకైతే ఇంకా అలాగే ఏడుపు వచ్చేసింది. అట్లా కొంచెం అక్కడ పెళ్ళి చేసే విధానానికి, ఇక్కడ పెళ్లి చేసే విధానానికి ఏరియాని బట్టి పద్ధతులు అనేవి మారుతూ ఉంటాయి కదా. కొన్ని పద్ధతులు అయితే డిఫరెంట్గా అనిపించాయి నాకు. కానీ నాకైతే నేను తరలిపోయేటప్పుడు ఎలా ఏడ్చానో ఆ సీన్ అయితే నాకు గుర్తొచ్చేసింది అనమాట. ఇక్కడ గంధం నలుగండి. గంధం నలుగు అయితే ఈ విధంగా పెడుతున్నారు. మా సైడ్ అంటే ఇలాంటి నలుగులు అయితే ఉండవన్నమాట. ఇలా డెకరేట్ చేసేసి గంధం నలుగు అయితే స్టార్ట్ చేశారు. చాలా బాగా జరిగింది. ఇంకా అలా అందరూ కూడా ముత్తైదులకు కొంచెం తాంబూలం ఇచ్చేసి తర్వాత అలా ఇలా హారతి ఇచ్చేసి అందరూ కూడా భోజనాలు అయితే చేశారనమాట. పెళ్ళికూతురికి డ్రెస్సులు అయితే మంచి కళ అయితే వచ్చిందండి. చాలా బాగుంది. ఫోటోలో సరిగ్గా కనిపించలేదు కానీ చాలా చాలా బాగుందనమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అండి రిసెప్షన్ తర్వాత పెళ్ళి, నైట్ రిసెప్షను, ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పెళ్ళి అనమాట. ఇక్కడ పెళ్లి జంటనైతే అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. చూడముచ్చటైన ఈ జంట నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో హ్యాపీగా వర్ధిల్లాలని చెప్పేసి మీ అందరూ కూడా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ బాక్స్లో విష్ చేసేయండి. ఆడపిల్ల పెళ్ళి అంటేనే నిజంగా అండి చాలా చాలా టెన్షన్స్ ఉంటాయి. అబ్బాయి వాళ్ళకి సరిగ్గా చూడగలమా లేదా, ఎన్ని చూసినా ఏమంటారో నిజంగా అన్ని భయాలు ఉంటాయి. ఫైనల్గా వాళ్ళు అంతా శుభం అన్నారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తల్లిదండ్రులు అయితే. పెళ్ళైతే ఇంట్లో జరగలేదండి, కళ్యాణ మండపంలో చేశారు. రెంట్‌కుంటున్న ఇల్లులు కదా, అంత కన్వీనియంట్‌గా ఉండవు. పైగా వచ్చే జనాలకి అందరికీ కూడా సర్దుబాటు అవ్వదనమాట ప్లేసు. అందుకని చెప్పేసి ఇక్కడ మండపంలోనే అయితే చేశారు. మా సైడ్ అయితే ఇళ్ళలోనే ఎక్కువగా చేస్తారు. ఇటు సైడ్ మండపాలలోనే ఎక్కువగా చేస్తారంట. సో, అదనమాట. ఇంక మేమైతే కాసేపు అలా కూర్చొని భోజనాలకైతే వెళ్తున్నాం. మేము వస్తూ ఉంటే లక్కీ చిన్న చిన్న వీడియోలు అయితే క్లిప్స్ ఇట్లా షూట్ చేస్తున్నాడనమాట. జెసిమ్మ డ్రెస్ ఎలా ఉంది చెప్పండి? మర్చిపోయాను, పెళ్లి కూతురి డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పండబ్బా. పెళ్ళికొడుకు డ్రెస్ అంటే అడగలేం కదా. పెళ్ళికూతురికైతే చాలా చాలా మోడల్స్ ఉంటాయి కదా, అందుకని అడుగుతున్నాను. పెళ్ళికూతురు ఫస్ట్ శారీ ఎలా ఉంది, తర్వాత లెహంగా ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ లక్కీ డ్రెస్ అయితే చాలాసార్లు చూసే ఉంటారు. జెస్సీ డ్రెస్ అయితే ఒకసారి వేశాను, ఒకసారి చూసేయండి. జెస్సీ డ్రెస్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. జెస్సీకి ఆ లంగావోణి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే భోజనాలండి. ఈ విధంగా అయితే భోజనాలకు వెళ్ళేసి భోజనం అయితే చేసేస్తున్నాం. వడ, స్వీట్, అలాగే పులావు, పన్నీర్ కర్రీ ఇంకా ఏమో ఉన్నాయన్నమాట. చట్నీ వడలేకి, అలాగే కొత్తిమీర రైసో పుదీనా రైసో సంథింగ్ ఒకటి ఉందండి, అదనమాట. ఇక్కడైతే భోంచేసేసుకొని ఇంకా తర్వాత రైస్ అంటే కర్రీస్ ఉన్నాయి, సాంబారు, రసము, వైట్ రైస్ అంతా కూడా ఉంది. తినిన తర్వాత కొంచెం బయటకొస్తే బయటైతే అరటిపండ్లు అలాగే ఐస్ క్రీమ్ అయితే ఇచ్చేస్తున్నారు. నేనైతే ఒక అరటిపండు తిని ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాను. పక్కన అక్క అలాగే మా వారు అంటున్నారనమాట, ఆ విధంగా జలుబు చేసి దగ్గుతున్నావు అయినా కూడా ఐస్ క్రీమ్ తింటున్నావు అంటే, ఇదైపోతే ఇంకోటి తెచ్చుకుంటానండి అని చెప్తున్నాను నేనైతే. అదన్నమాట. ఇక్కడ పైనుంచి కిందకి దిగుతూ ఉంటే కింద రిసెప్షను, పైన భోజనాలు అనమాట. దిగుతూ ఉంటే ఎదురుగున్న మిర్రర్లో చేసి చూసుకుంటుంది. అందుకని ఇలా చిన్న క్లిప్ అయితే వీడియో అయితే షూట్ చేశాను.
ఇంకా మా వారినైతే ఆఫీస్ నుంచి తొందరగా రమ్మని చెప్పేసి ఇంకా రిక్వెస్ట్ పెట్టుకొని ఈ ఫంక్షన్కి అయితే వచ్చానమాట. దగ్గరే కానీ కాకపోతే ఆటో పట్టుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా. అందుకు జెస్సీకి మామూలుగానే మెట్లు చాలా చిన్నగా దిగిద్ది. ఇంక ఈ డ్రెస్లో మాత్రం పాపం కష్టపడిపోతుందనమాట. నేను పెద్దగా డ్రెస్అప్ అవ్వను, స్టైలిష్గా ఉండను కాబట్టి నాకు ఇలా రెడీ చేయడం కొంచెం కష్టమేనండి. నేను ముందుగా అయితే పవిట ముందుకు వేసాను అనమాట. ముందు పవిట వేసాను, కాకపోతే నాకు అది అంతగా సెట్ అవ్వలేదు సైడ్కి. అందుకని మళ్ళీ ఇలా నార్మల్గానే వేసేసానమాట. ఈ డ్రెస్ వచ్చేసి మా చెల్లి కుట్టిందండి, తినికి సెట్ చేసింది. ఆ ఓనీ మాత్రం నేను బయట తీసుకున్నాను మీషోలో. ఆ లంగా జాకెట్ మాత్రం బయట క్లాత్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిందనమాట. మా చిన్నోకి, సునీతకి, జెస్సీకి ముగ్గురికి కూడా చేసింది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, గృహప్రవేశం వీడియోలో. ఆ వీడియోలో కూడా ముగ్గురు ఈ సేమ్ డ్రెస్ వేసుకున్నారు, చాలా బాగుంది. ఆ రోజు వేసుకున్న దానికంటే కూడా ఈరోజు ఇంకా బాగా సెట్ అయింది. ఆ రోజు కొంచెం లూజ్గా అనిపించింది, ఈరోజు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇలా బయటకు వచ్చేసి కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట. జెస్సీ కొంచెం క్యూట్గా ఉంటుంది, మెమొరీగా ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాము. కాకపోతే లైటింగ్కి పెద్ద క్లారిటీ అయితే లేదనమాట. ఇంకా రిసెప్షన్ అయితే నైట్ అయిపోతుంది, ప్రధానం రిసెప్షన్. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మ్యారేజ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3:30, 4కి అట్లా ఆ టైంలో కుదిరితే రావాలండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అంత తొందరగా లెగిసి రావడం అంటే కొంచెం కష్టమే. ఐ విల్ ట్రై అనమాట. ఇంక ఇక్కడైతే ఇదిగోండి వీళ్ళు మా వారు ఏంటంటే మాతో కలిసి ఫోటో దిగమంటే పెద్ద సిగ్గుపడిపోతారండి. తన కూతురితో మాత్రం చూసారు కదా ఎంత మంచిగా ఫోటోలు అయితే దిగుతున్నారో. అలాగనమాట. ఎంతైనా తండ్రికి కూతురు అంటేనే కొంచెం గారాబం ఎక్కువ అండి. ప్రేమ అని అనను, ప్రేమ అంటే అందరి మీద ఒకటే ఉంటుంది, నేను అలా అయితే అనుకోను. కానీ గారాబం ఎక్కువ అనమాట. ఇలా కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. పెళ్లి కూతురికి నాకు ఉన్న ఈ చిన్న పరిచయం మెమొరబుల్గా ఉండాలని చెప్పేసి ఈ వీడియో అనమాట. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.